అత్యాధునిక పద్ధతుల్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన సత్రం నిర్మిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం శృంగేరి పర్యటనలో భాగంగా కొల్లూరు మూకాంబిక అమ్మవారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత సంవత్సరం నవంబర్ 20న శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధి విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో 35 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న రాజన్న భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం తరహాలో వేములవాడ రాజన్న ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణం చేపట్టడం కోసం ఇప్పటికే టెండర్లు పూర్తయి త్వరలోనే పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొల్లూరు మూకాంబిక అమ్మవారి సన్నిధిలో నిత్యాన్నదాన సత్రాన్ని, వంటశాల, డైనింగ్ హాల్, క్యూ లైన్లు పరిశీలించారు. వారి వెంట ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆర్కిటెక్టు సూర్యనారాయణమూర్తి, అర్చకులు శరత్, సురేష్ శర్మ, ఏఈ రామకృష్ణరావు తదితరులు ఉన్నారు.